తర్వాత ఏం జరిగిందంటే, దాసీత్వాన్ని పందెంగా పెట్టుకున్న కద్రు వినతలకు ఆ రాత్రి చాలా కోపంతో గడిచింది. తెల్లవారగానే ఇద్దరూ దగ్గర నుండి గుర్రాన్ని చూడ్డానికి వెళ్లారు. ఈలోగా సర్పాలన్నీ తన తల్లి మాట వినకపోతే వాళ్ళందరినీ కోపంతో శాపమిస్తుందని భయపడి వాళ్ళందరూ తన తల్లి చెప్పిన మాటగానే విన్నారు. అది గుర్రం తోకను పట్టుకొని నల్లగా చేయడానికి చూసుకున్నారు. అవి గుర్రం తోకను పట్టుకొని నల్లగా చేయడానికి వెళ్లారు. అలాగే చేశాయి కూడా. ఇటు కద్రు వినతలు పందెం కాసి సముద్రం వైపే చూస్తూ ఆకాశ మార్గం అటువైపు తీరాన్ని చేరుకున్నాయి. ఇద్దరు గుర్రం దగ్గర దిగి దాన్ని చూశారు. గుర్రం శరీరం అంతా చంద్రకాంతితో మెరుస్తూ తోక మాత్రం నల్లగా కనిపించింది. వినత భయపడిపోయింది. కద్రువ ఆమెను దాసిగా చేసుకుంది. అయితే రానున్న సమయం వచ్చేసింది. వినత రెండవ అండం నుండి ప్రకాశవంతమైన మహా తేజస్శాలి అయిన గరుత్మంతుడు బయటికి వచ్చారు. గరుత్మంతుడా అంటే? అవును, విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన పేజ్ ని ఫాలో చేసి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.